హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన నోటీస్ రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ నుంచి స్కోర్ కార్డ్, పీఈటీ, పిఎస్టీ డేట్స్ వీటి గురించి ఈ నోటీస్లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, సో ఈ నోటీస్ రియలా ఫేకా అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో లైక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటీస్ వచ్చేసి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది. వెబ్సైట్లో పెట్టలేదు ఫ్రెండ్స్. సో ఇది జెన్యునా ఫేకా అంటే సో అఫీషియల్ నోటీస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఫ్రెండ్స్. సో ఈ నోటీస్, సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటీస్లో ఏమైనా ఉందంటే, సో మనకి షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి, సో క్వాలిఫై షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళకి హ్యాస్ బీన్ సెటిల్ డ్యూరింగ్ జూలై 2025 ఈ అడ్మిట్ కార్డ్, పిఎస్టీ, పిఈటీ విల్ బి అప్లోడెడ్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్. ఇక్కడ ఏమైనా ఉందంటే, సో జూలైలో ఫిజికల్ ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి అఫీషియల్ నోటీస్ వచ్చిన వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీనిలో మనం జూలైలో ఉంటుందని సో ఆశ్చర్యపోవాల్సిన పాయింట్ ఏం లేదు ఫ్రెండ్స్. సో జూలైలో ఉండొచ్చు మ్యాక్సిమం. సో చాలా ఇప్పటికే డిలే అయిపోయింది. సో ఇప్పటికైనా కానీ 3 months టైం ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుంటే, మంచి మార్క్స్ వచ్చి ప్రాక్టీస్ చేయకుండా ఉంటే, సో రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా నేను చెప్పిన కట్ ఆఫ్లో వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించిన వీడియో వచ్చేసి పైన ఐ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ వీడియోని చూడండి. సో లాస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా నేను రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో దాని గురించి టైం టేబుల్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ టైం టేబుల్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో టైం టేబుల్ సంబంధించిన వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఆ టైం టేబుల్ ఫాలో అయ్యి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుందంటే, సో మనకు ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఆన్సర్కి వచ్చింది. సో ఆన్సర్కి వచ్చింది అందుకు చూసుకున్నారు. సో కొంతమంది అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళు సో అబ్జెక్షన్ పెట్టినారు. సో ఆ అబ్జెక్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆన్సర్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఆన్సర్కి ఎప్పుడు వస్తుందంటే, మనకి నార్మలైజేషన్స్ అంతా డిక్లేర్ మొత్తం అయిపోయినాక నార్మల్ స్కోర్, ఒకవేళ ఆన్సర్కి ఏమైనా మిస్టేక్స్ ఉంటే యాడ్ అయ్యి స్కోర్ కార్డ్ రావడం ఉంది. సో దాంతో పాటునే ఆన్సర్కి కూడా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే మనకి నార్మలైజేషన్ స్కోర్ ఉంటుంది దాంట్లో. అదేవిధంగా ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎన్సీసీ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఆ ఎన్సీసీ మార్క్స్, సో అనే వారికి ఎన్సీసీ మార్క్స్ యాడ్ కావు ఫ్రెండ్స్. సో ఆ ఎన్సీసీ మార్క్స్ ఎన్ని యాడ్ అవుతాయని చూస్తే, సో మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఫ్రెండ్స్. అంటే 5% అంటే మార్క్స్ వచ్చేసి 8 మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎన్సీసీ బి వచ్చేసి 3% అంటే 4.8 మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. సో ఎన్సీసీ ఏ వచ్చేసి 3.2 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్, బోనస్ మార్క్స్. అసలు మీ స్కోర్ కార్డ్లో 8 మార్క్స్, 4.8, 3.2 మార్క్స్ పడిపోతాయి. సో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు సి ఉంటే సి పెట్టుకునే ఉండాలి, లేదంటే బి ఉంటే బి అనే పెట్టుకుని ఉండాలి, ఏ ఉంటే ఏనే పెట్టుకుని ఉండాలి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటే మీకు స్కోర్ యాడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ ఎన్సీ సర్టిఫికేట్లు ఎప్పుడే ఉండాలి అంటే, ది క్రూషియల్ డేట్ ఆఫ్ ఫర్ దిస్ పర్పస్ విల్ బి 01/01/2025. దట్ ఈస్ the NCC certificate must have been issued on or before 01/01/25. సో ఈ డేట్కి, ఇయర్కి సో ఈ డేట్ ఇయర్ లోపల ఉండాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ డేట్ దాటి ఉంటే మీకు అక్కడ ఈ ఇయర్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు అక్కడ మిస్టేక్ చేసి అప్లికేషన్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ ఇయర్ ఈ డేట్ దాటి ఉంటే మీకు ఖచ్చితంగా విత్-హోల్డ్ లిస్ట్లో పడతారు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ ఇయర్ లోపలే ఉండాలి మీకు ఎన్సీసీ సర్టిఫికేట్లో. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆ మార్క్స్, ఎన్సీసీ మార్క్స్
యాడ్ అయ్యి నామినేషన్ స్కోర్ యాడ్ అయ్యి లాస్ట్కి స్కోర్ కార్డు రా మార్క్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీకు ఫిజికల్ క్వాలిఫై లిస్ట్ క్వాలిఫై అయిన నేమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఆ లిస్ట్లో నేమ్ వస్తుందంటే మీరు ఫిజికల్ క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీ ఫిజికల్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది. సో ఫిజికల్కి వెళ్ళే ఒక 1 వీక్ ముందర మీకు చేసుకున్నారంటే మీ అడ్మిట్ కార్డ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే మీకు నామినేషన్ స్కోర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత ఎన్సీజీ ఉంటే ఎన్సీజీ యాడ్ అవుతుంది, స్కోర్ కార్డ్ రావడం జరుగుతుంది. స్కోర్ కార్డ్ తర్వాత ఫిజికల్ క్వాలిఫై లిస్ట్ రావడం జరుగుతుంది, దానిలో అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయడం జరుగుతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఇంపార్టెంట్ అయిన SSC GD అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.